ఈ వీడియో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 9 సిరీస్‌లోని 5థ్ వీడియో. మిగిలిన వీడియోస్ మీరు గాని చూడకపోతే ఖచ్చితంగా అవి చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. సో ఫస్ట్ సీన్ ఓపెన్ అయ్యేది వెస్టరోస్ మధ్యలో ఉన్న ఒక ఐలాండ్‌లోని. అదే ఐల్ ఆఫ్ ఫేసెస్. ఈ ఐలాండ్ అంతా వేర్‌వుడ్ ట్రీసే ఉంటాయి. అక్కడున్న ప్రతి వేర్‌వుడ్ ట్రీకి ఫేస్ ఉంటుంది. ఆ ఫేస్ ఎలా ఉంటుందంటే ఇప్పటివరకు మనం నార్త్‌లో చూసిన వేర్‌వుడ్ ట్రీ కంటే ఈ ఫేసెస్ చాలా భయంకరంగా కనిపిస్తాయి. వాటికి ఇప్పటివరకు వెస్టరోస్ హిస్టరీ అంతా తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఈ చెట్ల పక్క నుంచి కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళకి పెద్ద హెల్మెట్ ఉంటుంది. వాళ్ళు గ్రీన్ కలర్ లో ఉంటారు. వీళ్ళని గ్రీన్ మెన్స్ అని అంటారు. వీళ్ళు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కంటే కొంచెం తెలివైన వాళ్ళుగా కనిపిస్తారు. అండ్ వాళ్ళ చేతుల్లోని డ్రాగన్ గ్లాసెస్ ఉంటాయి. తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైటిల్ పడుతుంది. తర్వాత సీన్ కింగ్స్ ల్యాండింగ్ లోనే ఓపెన్ అవుతుంది. బ్రాన్ చనిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో టిరియన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ చుట్టుపక్కల ఏరియల్ గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక అతను టిరియన్ కి కనిపిస్తాడు. టిరియన్ అతను అడుగుతాడు, ఇక్కడ ఏం జరిగిందో నువ్వు చూసావా అని చెప్పి టిరియన్ అంటాడు. అప్పుడు అతను నేను చూశాను అని చెప్తాడు. బాల్కనీ దగ్గర బ్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చూడడానికి స్టార్ గార్డ్స్మెన్ లాగా ఉన్నారు. తర్వాత డిస్కషన్స్ పెరిగి బ్రాన్ అక్కడి నుంచి పడిపోయాడు అని అంటాడు. టిరియన్ వాళ్ళతో పాటు ఇంకా ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అతను అడుగుతాడు. అతను సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతాడు. టిరియన్ కళ్ళలోకి చూస్తూ లేదు అని చెప్తాడు. తర్వాత టిరియన్ అతని చేతిలోని ఒక డ్రాగన్ కాయిన్ పెట్టి ఈ విషయం నువ్వు ఇంకా బయట ఎక్కడా చెప్పకూడదు అని చెప్పి అతని దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు. తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత టిరియన్ బ్రియాన్తోని శామ్తోని మాట్లాడడానికి వెళ్తాడు. టిరియన్ వాళ్ళకాస్ చూసి అసలు బ్రాన్ ఎలా చనిపోయి ఉంటాడని చెప్పి వాళ్ళని అడుగుతాడు. బ్రియాన్ అప్పుడు టిరియన్ తోని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బ్రాన్ ఆ బాల్కనీ నుంచి తన ఓన్ గానే పడిపోయాడు అని తెలుస్తుందని టిరియన్ తో అంటుంది. అప్పుడు టిరియన్ అందరూ అదే చూస్తే ఖచ్చితంగా అదే నిజం అవుతుంది అని చెప్పి టిరియన్ అంటాడు. బ్రియాన్ కొంచెం ఆశ్చర్యంగా టిరియన్ వైపు చూస్తుంది. తర్వాత శామ్ని అడిగితే శామ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ చెప్తాడు. బ్రాన్ బాడీ మీద ఒక నల్లటి ఫెదర్ అంటుకొని దానికి బ్లడ్ కూడా ఉందని చెప్పి శామ్ బ్రాన్ బాడీ వైపు చూపిస్తాడు. టిరియన్ ఆ ఫెదర్ చూడగానే తనకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఆ బాల్కనీ వైపు చూస్తాడు. ఈసారి అక్కడ బ్రాన్ తన వీల్ చైర్లోను కూర్చొని వీళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. తర్వాత సీన్ డంజన్స్ లోని వాల్ అవతల జాన్ స్నో హాలండ్ రీడ్ దగ్గర ఓపెన్ అవుతుంది. జాన్ స్నో వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా సరే వాళ్ళకి ఆ స్వరంగంలోని వేర్వుడ్ ట్రీస్ కి సంబంధించిన వేర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పి హాలండ్ రీడ్ ని అడుగుతాడు. హాలండ్ రీడ్ ఈ వెస్ట్రోస్ అంతా వాటి వేర్లు ఉన్నాయంటే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చూడగలరు అని చెప్పి చెప్తాడు. అంటే బ్రాన్ కూడా ఇవన్నీ చూడగలడా అని చెప్పి హాలండ్ రీడ్ ని అడుగుతాడు. బ్రాన్ వాల్ దగ్గర ఉన్నప్పుడే తన పవర్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. తను ఇప్పుడు సౌత్ లో ఉన్నాడు కాబట్టి తన పవర్స్ ని సరిగ్గా మేనేజ్ చేయలేడు అని చెప్పి హాలండ్ రీడ్ అంటాడు. ఎప్పుడైతే నైట్ కింగ్ వచ్చాడో అప్పుడే బ్రాన్ వాల్ వదిలి సౌత్ కి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచే తను వీక్ అవుతూ ఉంటాడని చెప్పి హాలండ్ రీడ్ జాన్ స్నోతో అంటాడు. ఇదే మనకి సరైన సమయం అని కూడా చెప్తాడు. అండ్ అలానే ఇప్పుడు జాన్ స్నోని కూడా తను గమనించలేడు అని చెప్పి హాలండ్ రీడ్ అంటాడు. ఎందుకంటే జాన్ స్నో ఆల్రెడీ చనిపోయి మళ్ళీ పుడతాడు. సరిగ్గా హాలండ్ రీడ్ అండ్ జాన్ స్నో ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే వీళ్ళకి ఎదురుగా కొంతమంది కనిపిస్తారు. జాన్ స్నో మీరెవరని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మీరెవరని చెప్పి రిటర్న్ క్వశ్చన్స్ వేస్తారు. వాళ్ళు స్టార్ గార్డ్స్మెన్. తర్వాత జాన్ స్నో ముందుకు వచ్చి నేను సాన్సా వాళ్ళ బ్రదర్ని అని చెప్తాడు. తర్వాత సీన్ వెలాంటస్ లోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడికి గ్రేవోమ్ షిప్స్ అన్ని వెలాంటస్ చేరుకుంటాయి. వాళ్ళు ఇక్కడికి రాగానే గ్రేవోమ్ తన హెల్మెట్ తీసి సిటీలోకి రావడం మొదలు పెడతారు. సిటీలో ఉన్న ప్రజలందరూ చాలా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందులోని రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అతను వచ్చి అందరి ముందు గట్టిగా అరుస్తూ ఉంటాడు. డెనేరిస్ స్ట్రాంబోర్న్ మళ్ళీ వచ్చింది. తనే ప్రిన్స్ దట్ వాస్ ప్రామిస్డ్ అని మనందరినీ ఖచ్చితంగా కాపాడుతుందని చెప్పి అక్కడున్న ప్రజలతోని చెప్తూ ఉంటాడు. సరిగ్గా ఇప్పుడే ఆ జనాల మధ్యలో నుంచి డెనేరస్ నడుచుకుంటూ వస్తుంది. ఆ జనాల మధ్యలో నుంచి డెనేరస్ అలా వెళ్తూ ఉన్నప్పుడు గ్రేవోమ్ అక్కడే నిల్చొని తను చూస్తూ ఉంటాడు. సరిగ్గా వాళ్ళని దాటి డెనేరస్ ముందుకు వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తన షిప్లన్నీ సముద్రంలోనే కనిపిస్తాయి. డెనేరస్ అసలు ఈ షిప్స్ ఎక్కడికి వచ్చాయని చెప్పి ఆలోచిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే గ్రేవోమ్ ఉంటాడు. గ్రేవోమ్ని చూడగానే డెనేరస్ కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి. డెనేరస్ గ్రేవోమ్ దగ్గరికి వచ్చి నేను మళ్ళీ నిన్ను చూస్తాను అనుకోలేదు, అసలు నేను ఇక్కడున్నానని చెప్పి నీకెలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు గ్రేవోమ్ నార్త్ ఐలాండ్లోని ఎవరో ఒక అతను మిమ్మల్ని చూశారని చెప్పారు, అప్పుడే మేము ఇక్కడికి రావడం మొదలు పెట్టామని అంటాడు. తర్వాత గ్రేవోమ్ మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని అంటాడు. డెనేరస్ నీకు ఇంకా అవకాశం ఉంది అని అంటుంది. అప్పుడు గ్రేవోమ్ నేను మళ్ళీ మీ సైడ్ నిలబడడానికి రెడీగా ఉన్నాను అంటారు. డెనేరస్ మనం మళ్ళీ వెస్ట్రోస్ వెళ్తున్నాం,
ఇంకా అక్కడ పూర్తి చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయని చెప్పి గ్రేవంతో అంటుంది. తర్వాత ఆర్య షిప్ని చూపిస్తారు. తను స్టార్మ్స్ అండ్ కాసిల్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. కెప్టెన్ వచ్చి ఆర్య వైపు చూస్తూ ఇదే స్టార్మ్స్ అండ్ కాసిల్ అని అంటాడు. అండ్ ఈ కాసిల్ని ఎవరు నిర్మించారో మీకు తెలుసా అని చెప్పి ఆర్య అని అడుగుతాడు. ఆర్య అప్పుడు బ్రాండన్ ది బిల్డర్ అని చెప్తుంది. చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ సహాయంతో ఈ కాసిల్ని ఇంత మ్యాసివ్గా నిర్మించారు అని చెప్తుంది. పైన చూస్తే ఇప్పటి వరకు ఆర్యని ఫాలో అవుతూ వచ్చిన ఆ రేవన్ ఇంకా అక్కడే ఉంటుంది. ఆర్య ఆ కెప్టెన్ తోని నేను మళ్ళీ ఈ షిప్ ఎక్కే అవకాశం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తనకు చెప్తుంది. తర్వాత ఆర్య ఆ షిప్ని వదిలేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. తనతో పాటు చాలా మంది సైనికులు వెళ్తూ ఉంటారు. తర్వాత వెనకాల నుంచి ఆర్యకు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఒక స్టార్క్ షిప్ ఇక్కడెందుకు ఆగిందో మాకు అర్థం కావట్లేదు, పొద్దునుంచి ఈ షిప్ ని మేము గమనిస్తూనే ఉన్నాం, మేము అనుకున్న దాని ప్రకారం ఖచ్చితంగా అది కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్ళాలి, ఇక్కడెందుకు ఆగిందని చెప్పి ఆర్యతో అంటాడు. వెనక్కి తిరిగి ఆర్య చూస్తే గెండ్రీ ఉంటాడు. నువ్వు అనుకున్నది కరెక్టే, నేను కింగ్స్ ల్యాండింగ్కే వెళ్లాల్సింది, కానీ నేను మా మైండ్ని చేంజ్ చేసుకున్నాను అని చెప్పి గెండ్రీతో అంటుంది. ఇద్దరు నవ్వడం మొదలు పెడతారు. తర్వాత ఆర్య నవ్వడం మానేసి నాకు నీ హెల్ప్ కావాలి అని చెప్పి గెండ్రీతో అంటుంది. నా బ్రదర్ బ్రాన్ నన్ను చంపాలని ట్రై చేస్తున్నాడు అని చెప్పి గెండ్రీతో అంటుంది. ఇప్పటి వరకు గెండ్రీ ఫేస్ లో ఉన్న స్మైల్ అంతా పోతుంది. నీకెలా తెలుసు అని చెప్పి ఆర్యని అడుగుతాడు. నన్ను చంపడానికి వచ్చిన అతను చెప్పాడు అని అంటుంది. మేబీ అతను అబద్ధం చెప్పుంటాడని గెండ్రీ అంటాడు. అప్పుడు ఆర్య కరెక్టే అయి ఉండొచ్చు, కానీ ఇదొకటి మాత్రమే కాదు ఇంకొకటి కూడా ఉందని అంటుంది. గెండ్రీ ఏంటని అడుగుతాడు. అప్పుడు ఆర్య ఒక రేవన్ నన్ను ఫాలో అవుతూ వస్తుందని గెండ్రీతో అంటుంది. గెండ్రీకి ఆర్య ఏం మాట్లాడుతుందో సరిగ్గా అర్థం కాదు. అప్పుడు ఆర్య సరే మనం ఇప్పుడు వెంటనే కింగ్స్ ల్యాండింగ్ బయలుదేరదాం, నీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి అని చెప్పి చెప్తుంది. తర్వాత టిరియన్ లానిస్టర్ మొత్తం తేల్చుకోవడానికి కింగ్ దగ్గరికి బయలుదేరతాడు. తనకు తెలుసు ఈ డిస్కషన్ నార్మల్ డిస్కషన్ లో ఉండదని చెప్పి. కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టూరు చాలా స్టార్ గార్డ్స్మెన్స్ ఉంటారు. టిరియన్ లానిస్టర్ కింగ్ ని చూడంగానే అతని ఫేస్ లోని ఒక అన్రియలిస్టిక్ లుక్ ఉంటుంది. బ్రాన్ టిరియన్ వైపు చూస్తాడు. తర్వాత అతను వెనకాల ఒక అతను వస్తాడు. అతనే టిరియన్ కి బ్రాన్ ఎలా చనిపోయాడో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను. అప్పుడు టిరియన్ బ్రాన్ వైపు చూస్తూ దీని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. తర్వాత కింగ్ బ్రాన్ చనిపోయినందుకు నువ్వే కారణం అని చెప్పి టిరియన్ ని అక్యూజ్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళకి దొరికిన ప్రూఫ్ ఒకటే, అతను ఎవరి దగ్గర ఏం మాట్లాడకూడదని చెప్పి టిరియన్ డబ్బులు ఇస్తాడు. అదే రీజన్ గా పట్టుకొని టిరియన్ ని అక్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ టిరియన్ ఇక్కడ ఏమంటాడంటే నా ఫ్రెండ్ ని నేను ఎలా చంపాలనుకుంటాను, అలానే అతను ఎలా చనిపోయాడో ఇంకా తెలియదు కాబట్టి ఈ విషయం ఎవరి దగ్గర చెప్పడం మంచిది కాదని చెప్పి నేనే అతనికి డబ్బులు ఇచ్చానని చెప్పి టిరియన్ ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడ జరిగే పాలిటిక్స్ చూసి టిరియన్ కి అస్సలు నమ్మబుద్ధి కాదు. ఇప్పటి వరకు ఐరన్ థ్రోన్ చుట్టూరు చాలా పాలిటిక్స్ జరిగాయి, చాలా మంది కింగ్స్ మారారు, అండ్ ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ అలానే వెస్ట్ రోస్ మీ రూలింగ్ లోని ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నానని చెప్పి టిరియన్ బ్రాన్ వైపు చూసి చెప్తాడు. కింగ్స్ ల్యాండింగ్ లో జరిగే పాలిటిక్స్ కదా ఇక మీతోని ముగింపు చెప్తుందని చెప్పి టిరియన్ ఆశపడ్డాను అని చెప్పి బ్రాన్ తో అంటాడు. టిరియన్ ఎంత మాట్లాడినా సరే బ్రాన్ నుంచి ఒకటే సమాధానం వస్తుంది, ఈ ఐరన్ థ్రోన్ మీద కూర్చుంది బ్రాన్ కాదు, బ్రాన్ కేవ్ లోనే చనిపోయి చాలా కాలం అవుతుందని చెప్పి టిరియన్ తో అంటాడు. I'm not really. Not anymore. తర్వాత ఐల్ ఆఫ్ ఫేసెస్ని చూపిస్తారు. రోజులాగానే గ్రీన్ మెన్ ఆ ఐలాండ్కి కాపలా కాస్తూ ఉంటారు. వెయిర్వుడ్ ట్రీస్ అన్నీ అలా చూస్తూనే ఉంటాయి. కానీ ఈ వెయిర్వుడ్ ట్రీస్ అన్నిటి మధ్యలోని ఒక పెద్ద వెయిర్వుడ్ ట్రీ ఉంటుంది. దానికి చాలా పెద్ద నోరు ఉంటుంది. అందులో నుంచి ఒక మనిషి లోపలికి వెళ్ళి రాగలడు. ఆ నోటి లోపల చాలా బోన్స్ ఉంటాయి. ఆ చెట్టు ముందు ఒక ఫైర్ వెలుగుతూ ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళ సెరమోనీస్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏమన్నా సాక్రిఫైస్ చేయాలంటే ఇక్కడే చేస్తూ ఉంటారు. సరిగ్గా వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళ చుట్టూరు బ్లూ కలర్ లో గ్లో అవుతున్న కొన్ని ఐస్ చాలా కనిపిస్తాయి. సరిగ్గా వాళ్ళు చూస్తే వైట్ వాకర్స్ లాని ఉంటారు. కానీ మనం చూసిన వైట్ వాకర్స్ కి వీళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత ఏమైంది సార్? రెడీ గాయ్స్, ఇంకా లే. 1000 రూపాయలు కొంచెం పదండి పదండి, ఇంక చెప్పడం